నా పేరు సుధా పిచ్చయ్య, చల్లవారిపాలెం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడిని. స్వచ్ఛ రథం కార్యక్రమంలో ఈరోజు మా గ్రామానికి ఈ రథం వచ్చినందువల్ల మా గ్రామ ప్రజలు వాళ్ళ ఇంటిలో ఉన్న వ్యర్థాలని ఊరికే పారేయకుండా ఆ వ్యర్థాలను స్వచ్ఛ రథానికి ఇచ్చి వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు ఏవైతే అవసరం ఉంటాయో ఇంట్లో అది తీసుకొని వెళ్తున్నారు. దానివల్ల మనకి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన వస్తువులు కూడా చేకూరుతుంటాయి. అంతకుముందు ఫ్రీగా ఇచ్చేసేవాళ్ళు, ఇప్పుడు దానికి బదులు నిత్యావసర సరుకులు కూడా దొరుకుతున్నాయి. దీనివల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి మన మినిస్టర్ గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, పంచాయతీ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం మా గ్రామం తరపున. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేపట్టి మన రాష్ట్రానికి, మన గ్రామాలతో పాటు మన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. తిమ్మిశెట్టి శంకర్రావు, చల్లవారిపాలెం వైస్ ప్రెసిడెంట్ అండి. ప్రభుత్వం నూతనంగా ఈ స్వచ్ఛ రథం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. మనం వేస్ట్ వ్యర్థాలు, ప్లాస్టిక్ ఇవన్నీ మామూలుగా ఇళ్లలో పడేయటం, రోడ్ల మీద పడేయటం, దానివల్ల భూగర్భ జలాల్లో కలిసిపోయి మనకి చివరికి నీళ్ళ పరిస్థితి కూడా దారుణమైన పరిస్థితిగా అవపడుతుంది. ఉండగుండంగా దీన్ని కనుక ఇలా వదిలేస్తే ఇదైతే అని చెప్పానని రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఈ నిర్ణయం తీసుకోవడం చాలా మంచి నిర్ణయం. ఇది ఎంతో ప్రజలకి ఉపయోగకరం, ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది లేకుండా. ప్లస్ ఇది అంతకుముందు ఫ్రీగా వేయటం జరిగేది. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇలా మీకు సంబంధించిన వస్తువులు మీకు వల్ల వస్తువులు ఇస్తున్నారు. ఇలా చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రజలు కూడా ఇదే చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉన్నా కానీ ఇంతే దీన్ని కంటిన్యూ చేసి రాష్ట్ర అభివృద్ధికి ప్లస్ దీనికి వల్ల కూడా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం ద్వారా మన గ్రామ పంచాయతీలు కానీ ఏదైనా కానీ అన్నీ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైడ్కి కూడా అన్ని వనరులు చేసుకోవడానికి కూడా అవకాశం కలుగుతుంది. దీన్ని చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలానే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే ఐఏఎస్ అయిన కృష్ణతేజ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. చాలా ఇన్నోవేటివ్గా ప్రీ ప్లాన్డ్గా గ్రామంలోని పరిశుభ్రత వాతావరణాన్ని నెలకొల్పడానికి ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా మా యొక్క గుంటూరు రూరల్ మండలాన్ని మోడల్గా తీసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు జరుగుతున్నటువంటి మా యొక్క చల్లవారిపాలెం గ్రామ పంచాయతీ రెండో గ్రామ పంచాయతీగా స్టార్ట్ అయింది. దీనివల్ల గ్రామస్తుల్లో కూడా పోటీతత్వం మొదలైంది. ఇంతకుముందు ఈ ప్లాస్టిక్ బాటిల్స్ అవి కూడా కాలువల్లో దర్శనం ఇచ్చి అపరిశుభ్రతకి ఎక్కువ కారణమయ్యాయి. కానీ ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి జనాల్లో కూడా ఎక్కడ లేనటువంటి ఉత్సాహం వచ్చి వాళ్ళ ఇంట్లో వాడుతున్నటువంటి పొడి చెత్తను అంతటిని కూడా గోతాల్లో దాచిపెట్టుకొని ఈ వాహనం ఎప్పుడు వస్తుందా, మనం కూడా దాని నుంచి సంపద పొందొచ్చు అనే ఉద్దేశం మన యొక్క ఎస్డబ్ల్యూపీసీ షెడ్యూల్కి మనం పెట్టుకున్న పేరు ఈ రోజుకి సార్థకతం అయింది. చెత్త నుండి సంపద తయారీ కేంద్రం అని మనం ఎలా అయితే పేరు పెట్టుకున్నామో ఈ గృహస్థుల్లో కూడా చెత్త నుండి కూడా మనకి సంపద వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఎంతో మోటివేట్ అయ్యి ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ఇంకా దిగ్విజయంగా ముందుకు సాగుతుందని తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. నాకు సబ్బులు, అంటు సబ్బులు, గొడవల సబ్బులు, షాంపూలు వచ్చినాయండి. ఏం తీసుకొచ్చి ఇచ్చావు? డబ్బాలు ఇచ్చాను, ప్లాస్టిక్ డబ్బాలు తెచ్చి ఇచ్చారండి. ఎంత బరువు వచ్చింది అది? 2 కేజీలు వచ్చినాయండి. 2 కేజీల సరుకులు ఎంత వచ్చినాయి? ఎన్ని రూపాయలు వచ్చినాయి? 40 రూపాయల సరుకులు వచ్చినాయండి. గ్రామాల్లో వ్యర్థాలు పేరుకుపోవడం, వాటన్నిటిని కూడా తరలించడం అనేది అటు పారిశుద్ధ్య కార్మికులకు, పంచాయతీలకి, అదేవిధంగా స్థానిక సంస్థలకి పెద్ద ఎత్తున కూడా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పనిగా మిగిలిపోతుంది. ఈ నేపథ్యంలోనే పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉన్న పంచాయతీ శాఖ వినూత్న కార్యక్రమానికైతే శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ఒక స్వచ్ఛ రథాన్ని గ్రామాల్లో తిప్పుతూ ఆ స్వచ్ఛ రథానికి ఏదైతే ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా నిత్యావసర సరుకులు, దాదాపు 17 రకాల నిత్యావసర సరుకులన్నింటినీ కూడా అందుబాటులో ఉంచారు. ఈ స్వచ్ఛ రథం ఆ గ్రామానికి వచ్చిన తర్వాత గ్రామంలో ఎవరైతే మహిళలు కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే వివిధ వ్యర్థాలన్నింటినీ కూడా తీసుకువచ్చి ఈ వెహికల్ దగ్గర కనుక ఇచ్చినట్టయితే వీళ్ళు ఆ వ్యర్థాలకు సంబంధించిన కాటా పెట్టి వాటి యొక్క బరువుకు సమానమైన రేటు కూడా నిర్ణయిస్తారు. ఆ రేటు నిర్ణయించిన తర్వాత వాటన్నిటిని కూడా నిత్యావసర వస్తువులు ఏవైతే కావాలో వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ వ్యర్థాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం చల్లవారిపాలెంలో ఉన్నాం. చల్లవారిపాలెంలో కూడా మహిళలు చూడవచ్చు ఈ వ్యర్థాలన్నింటినీ కూడా తీసుకొచ్చినాయి. ముఖ్యంగా అట్టపెట్టెలు కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, పాత ఇనుము కావచ్చు, ఇలా ఏదైనా సరే ఒక వ్యర్థాన్ని కనుక తీసుకొని వచ్చినట్టయితే వాటిని కాటా పెడతారు. కాటా పెట్టి ఆ కాటాకి ఇప్పటికే ఇనుమైతే
దాదాపు కేజీ 20 రూపాయలు, ప్లాస్టిక్ 20 రూపాయలు, అట్టపెట్టెలు పేపర్లో వచ్చినట్టయితే కేజీ 10 రూపాయలు ఇస్తున్నట్టు కూడా ఇప్పటికే వెల్లడించడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని కూడా బరువు తూచిన తర్వాత వాళ్ళకు వచ్చే అమౌంట్కి సరిపడా నిత్యావసర వస్తువులు 17 రకాల నిత్యావసర వస్తువులు ఉన్నాయి. అందులో మనం చూస్తూ ఉన్నాం, మనకి పల్లీలు ఉన్నాయి, మినపగుళ్ళు ఉన్నాయి, కందిపప్పు ఉన్నాయి, అదేవిధంగా షాంపూలు కావచ్చు, సర్ఫ్ కావచ్చు, ఇటువంటి వాటన్నిటిని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఇదంతా కూడా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో వెహికల్ అన్నింటిని కూడా పూర్తిగా మాడిఫై చేసి వీటిని గ్రామాల్లో తిప్పుతూ ఉన్నారు. ఈ గ్రామాల్లో తిప్పిన తర్వాత వాటికి గ్రామాల్లో ముఖ్యంగా పెరిగిపోతున్న చెత్తనాన్నింటిని కూడా తగ్గించడం, అదేవిధంగా సులభంగా వీటిని సంపద సృష్టించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మనతో పాటు గ్రామ సర్పంచ్ ఉన్నారు. సార్, ఈ కార్యక్రమం పట్ల ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఏమన్నా ఉపయోగం ఉంటుందనుకుంటారా? నా పేరు సాంబశివరావు, సర్పంచ్ చల్లవారిపాలెం, ఆరుదల సాంబశివరావు. ఇది ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన కమిషనర్ గారైన కృష్ణతేజ గారు చాలా వినూత్నమైన కార్యక్రమాన్ని పెట్టి గ్రామంలో ఉన్న చెత్తని, వ్యర్థాలని వినూత్న కార్యక్రమం చేస్తున్నారు. దీనివల్ల మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. మా గ్రామ ప్రజలందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే అదివరకు ఏంటంటే ఈ చెత్తనంతా వేస్ట్గా పడేస్తూ ఉండేవాళ్ళు. ఈ కార్యక్రమం తీసుకురావడం వల్ల ఇంటి కుటుంబానికి కావాల్సిన నిత్యావసర సరుకుల్ని అందరూ సంతోషంగా తీసుకొని వేస్ట్ చెత్తనంతా మాకు ఇచ్చి గ్రామానికి ఇచ్చి మన స్వచ్ఛరథానికి ఇచ్చి దీని ద్వారా గ్రామంలోనే ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ప్రజలందరూ సంతోషిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వస్తువులను కానీ కాలువలు చదువురికి చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఆ సమస్యని ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, కృష్ణతేజ గారు చాలా వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం వల్ల ప్రజలు చాలా హర్షాదనాలు వ్యక్తం చేస్తున్నారు. మేడం, అంటే ఈ కార్యక్రమం తీసుకురావడం వెనుక ఉద్దేశం ఏంటి? పంచాయతీరాజ్ శాఖ నుంచి తీసుకొచ్చారు కాబట్టి ఏ విధంగా అమలు అవుతా ఉంది? ఇది ప్రయోగాత్మకంగా చేస్తున్నారా లేదా అన్ని గ్రామాల్లో అమలు చేస్తున్నారా? ఈ స్వచ్ఛతను ప్రస్తుతానికైతే గుంటూరు రూరల్ మండలంలో పైలట్ ప్రాజెక్ట్గా చేస్తున్నామండి. ప్రస్తుతానికైతే ఆల్రెడీ లాల్పురం గ్రామంలో చేశాము. ఇది చల్లవారిపాలెం సెకండ్ గ్రామము. లాల్పురంలో కూడా మంచి స్పందన వచ్చింది. దాదాపు 350 కేజీలు అట్లాగా స్వచ్ఛరథం కలెక్ట్ చేసింది. దీనివల్ల ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఇవన్నిటిని మన రోడ్డు మీద పడేయకుండా మన స్వచ్ఛరథానికి ఇచ్చేస్తే వాళ్ళకి ఒక కమోడిటీస్ అంటే నిత్యావసర సరుకుల్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల మనం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని కూడా బాగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఒక క్లీన్ ఆంధ్ర వైపు మన ఆంధ్రప్రదేశ్ ప్రయాణిస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఏదైతే నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచుతున్నారు కదా, అది డిపార్ట్మెంట్ వైపు నుంచి సేకరించి బండిలో ఉంచుతున్నారా, లేకపోతే ఎవరైతే ఈ బండి నిర్వాహకుడు ఉన్నారో వాళ్ళే స్వచ్ఛందంగా తీసుకొచ్చుకుంటున్నారా? బండి నిర్వాహకులు తీసుకొచ్చుకుంటున్నారండి. ఇప్పుడు మనం ఏదైతే వేస్ట్ ఇస్తున్నామో దాన్ని ఆ స్క్రాప్ డీలర్కి అమ్మేసుకొని వాళ్ళే మళ్ళీ ఆ నిత్యావసరాలను కొనుక్కుంటున్నారు. సో ఒక సస్టైనబుల్ మోడల్గా ఇది ఇంప్లిమెంట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రొవిజన్స్ మరి తక్కువ ధరకి అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుందా? బయట మార్కెట్ కన్నా ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తుందా? ప్రస్తుతానికైతే చాలా మనం తక్కువ ధరలకే ఇస్తున్నాము. అంటే ఇంటి వరకే కూడా ఇస్తున్నాము. అండ్ వీళ్ళకి ఆ కల్చర్ని మనం ప్రమోట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ తరపు నుండి ఒక ఫ్లెక్సిబుల్ రేట్స్కే మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది చెప్తా ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, వెహికల్లో కూడా ప్రత్యేకంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాల ద్వారా ఇక జరుగుతున్న కార్యక్రమాన్ని అంతా కూడా పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు. ఈ కార్యక్రమం ఈ విధంగా తీసుకురావడం కావచ్చు, ఏదైతే ఇళ్లలో పెరిగిపోతున్న వ్యర్థాలన్నింటినీ కూడా తగ్గిస్తూ గ్రామంలో పారిశుద్ధ్యాన్ని కూడా మెరుగుపరిచేందుకు, తద్వారా ఎక్కడైతే గ్రామాల్లో ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున పెరిగిపోతున్న అనారోగ్య సమస్యలు కూడా అడ్డుకట్ట వేయవచ్చు. ముఖ్యంగా ప్లాస్టిక్ అంతా కూడా మురికి కాలువల్లోకి పడిపోయి ఆ కాలువలన్నీ కూడా ఇబ్బందిగా స్థానికులకు పరిగణించకుండా ఈ చర్యలు అయితే ఉపయోగపడతాయని చెప్పేసి స్థానికులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా అధికారులు కూడా ఇది ఒక ప్రయోగాత్మక మోడల్గా గుంటూరు రూరల్ మండలంలో వీటన్నిటిని కూడా నిర్వహిస్తా ఉన్నాం. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ నాగరాజు, TV9, నల్లపాడు, గుంటూరు జిల్లా.